హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనది చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది థర్స్డే రోజు వ్లాగ్ అండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత నుంచి అంటే ఆఫ్టర్నూన్ అవుతుంది దగ్గరగా అప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే ఉంటుంది. అండ్ హెల్దీ రెసిపీస్ కూడా మీకైతే షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ మా వారు డ్యూటీ నుంచి వస్తూ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఫ్రూట్స్ అయితే అయిపోయాయి. సో అందుకే ఆరెంజ్ అలాగే ఇంకా దానిమ్మకాయలు, యాపిల్స్ అవైతే తీసుకొచ్చారు. ఇంకా గ్రేప్స్ అలాగే గంగరేగ పండు అంటాం కదా, అవైతే తీసుకొచ్చారు. గ్రేప్స్ అయితే అసలు మా పెద్దోడికి ఎంత ఇష్టమో. అందులో సీడ్స్ ఉండవు అండ్ తీయగా ఉంటాయి కదా, అందులోనూ గ్రీన్వే. బ్లాక్ అయితే మళ్ళీ అంతకు తినడు అనమాట. గ్రీన్వి కాకపోతే అవి ఇక తినే ముందు మంచిగా వాష్ చేసుకోవాలి. కొంచెం వాటర్లో సాల్ట్ ఇంకా వంట సోడా వేసి మంచిగా వాష్ చేసుకొని తినాలి. లేదంటే పైన కొంచెం వైట్ డస్ట్ లాగా ఉంటుంది కదా, సో అందుకే మంచిగా వాష్ చేసుకొని తినాలి. ఇంకా అట్లాగా ఫ్రూట్స్ తీసుకొస్తే ఇంకా అవన్నీ కూడా ఇట్లా బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో అయితే పెట్టాం మేము ఫ్రూట్స్. ఎగ్స్ కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టరా అక్క అని చెప్పేసి అడిగారు కిందటి వ్లాగ్లో. ఎగ్స్ కూడా మేము ఈ ఫ్రిడ్జ్లో అయితే పెట్టామన్నమాట. ఫ్రూట్స్ అండ్ ఎగ్స్, గ్రేప్స్ వరకు పెడతాం అంతే. ఇంకా ఈ యాపిల్స్, దానిమ్మ, ఆరెంజెస్ ఇవి అయితే ఏమి పెట్టము. సో అది ఇంకా అట్లాగా బాక్స్లో పెట్టేసి ఇంకా అట్లా ఫ్రిడ్జ్ పైన పెట్టేసి ఒక క్లాత్ అయితే వేసేస్తాను. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అట్లా ఒక క్లాత్ అయితే వేసేస్తాను అనమాట. ఈ గంగిరేగ పండు అయితే అస్సలు తీయగానే లేదబ్బా. నేను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండేది అనమాట. అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండేది. అసలు ఆ సీజన్ వచ్చినప్పుడు అసలు దొంగతనంగా కోసుకొచ్చుకునే వాళ్ళం అనమాట. అసలు చాలా బాగుంటాయి ఆ కాయలు. అట్లా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అసలు తీయగానే లేదు, చాలా చప్పగా ఉందన్నమాట. మా వారిని తీసుకొస్తావు కానీ మంచివి తీసుకురావు అని చెప్పేసి అంటూ ఉంటాను. అంటే ఇక తెలియదు అనుకోండి లోపల ఎట్లా ఉంటాయి ఏంటి అనేది, మనం కూడా చెప్పలేం కదా. ఆరెంజెస్ తీసుకొచ్చారు, అవి కూడా చాలా పుల్లగా ఉన్నాయి అనమాట. సో తీసుకొస్తావు సరిగా తీసుకురావు అని చెప్పేసి అంటే, సరే ఈసారి నుంచి వెళ్ళి నువ్వు తీసుకురా అని చెప్పేసి అన్నారనమాట. సో అది లోపల ఎట్లుంటున్నాయి అని మనం కూడా చూడం కదా. సో అది ఇంక అట్లాగా ఫ్రూట్స్ అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత మళ్ళీ మా వారు బయటికి వెళ్ళాలని చెప్పేసి అన్నారు. ఒక షర్ట్ ఐరన్ చేయమని అన్నారు. సో ఇంకా చాలా రోజులు అవుతుందిలే చేసి అన్నట్లు నేను కూడా చేస్తున్నాను అనమాట. నిజంగా తెచ్చా, నాకు పని ఉందంటే అది ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాలేవు. అన్నం వంటలో, కూర వంటలో, వీడియో పని ఉంది. 10 నిమిషాలు నీకు, నాకు కాదు. నువ్వు కూడా నాకు లాగా చేసుకోలేవేమో కదా. అది తర్వాత చేస్తాలే. ఈ మూడు ఇప్పుడు టైం లేదు నాకు, నాకు పని ఉంది. మధ్యాహ్నం ఖాళీగా ఉంటుందా అప్పుడు చేస్తాలే. ఏదో అడిగారులే అని నేను ఒక షర్ట్ ఓకే చెప్తే తను ఇంకా మళ్ళీ 3 షర్ట్స్ అయితే తీసుకొచ్చారు. ఎటు చేస్తున్నావు కదా, ఈ 3 కూడా చెయ్యి, ఎప్పుడన్నా బయటకు వెళ్తే ఉంటాయి అని చెప్పేసి. లేదు నాకు ఇప్పుడు పని ఉందని చెప్పేసి నేను చేయలేదు. నాకు యాక్చువల్గా వీడియో వర్క్ ఉంది, ఆ రోజు అప్లోడ్ పెట్టాల్సిన వీడియో అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత అండ్ పనులు అయిపోయిన తర్వాత చేస్తారులే అని చెప్పాను కానీ బట్ చేయలేదన్నమాట. డే టైము ఎక్కడికన్నా అంటే ఆఫీస్కి ఏం వెళ్ళరు కదా, ఎక్కడికన్నా వెళ్తే ఏదైనా చిన్న చిన్న పనుల మీద వెళ్తారు. టీ షర్ట్ వేసుకొని వెళ్ళనేసి నేను అంటాను, బట్ తనేమో ఇక ఎక్కువ షర్ట్సే ప్రిఫర్ చేస్తారనమాట. సో అది బట్ ఆ 3 అయితే చేయలేండి, తర్వాత చేస్తా అన్నాను కానీ. సో అది ఇక్కడైతే ఆఫ్టర్నూన్ ఇట్లా పల్లి చిక్కీ చేద్దామనేసి ఇక్కడైతే పల్లీలు రోస్ట్ చేస్తున్నాను అనమాట. నేనైతే 1 kg పల్లీలు తీసుకున్నాను. 1 kg కదా, సో మొత్తం ఒకేసారి వేయకుండా 2 బ్యాచెస్గా వీటిని అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. మా వారు అసలు ఎప్పటి నుంచో గోల్ అనమాట, చెయ్యి అని చెప్పేసి. మా వారు ఏంటంటే మొన్న కావాలనుకోండి పిల్లలకి ఇట్లా పల్లి చిక్కీ చేయొచ్చు కదా, లేదంటే పిల్లలకి సున్నుండలు
వంటలు చేయొచ్చు కదా, పిల్లలకి అవి చేయొచ్చు కదా, ఇవి చేయొచ్చు కదా అని చెప్పేసి పిల్లల పేరుతో చేయించుకుంటారన్నమాట. అదేంటో మరి నేను చెయ్యను దానికిలాగా. తను అడిగినా చేస్తాను. బట్ తనేంటంటే ఇంకా పిల్లల కోసం అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేసి చెప్తా ఉంటారు. అసలు ఎప్పటినుంచో అడుగుతున్నారనమాట చెయ్యమని. సో, ఇంకా ఫైనల్లీ ఇవాళైతే కుదిరింది. సో, ఇంకిక్కడ ఏంటంటే పల్లీలు ఫస్ట్ అయితే రోస్ట్ చేసుకున్నాను. అంటే మంచిగా రోస్ట్ అవ్వాలి. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి స్కిన్ ఉంటది కదా! సో, స్కిన్ అది పొట్టు కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు గూడా వాటిల్నయితే రోస్ట్ చేసుకోవాలి. సో, కొంచెం పేషెన్స్ అవసరం అనమాట ఇవి రోస్ట్ చేసుకోవాలంటే. లేదంటే బయట మనకి వేయించిన పప్పులైనా దొరుకుతాయి. వాటితో కూడా చేసుకోవచ్చు. సో, నేనిక్కడ 1 కేజీ పల్లీలకేంటంటే ఇదిగోండి ఇదొచ్చేసి 1 కేజీ వరకు బెల్లం అనమాట. దీనిలో నేను ఒక పావు కేజీ వరకైతే తీస్తున్నాను. అంటే ముప్పావు కేజీ వరకైతే నేను వేసుకుంటున్నాను. 1 కేజీ పల్లీలకి ముప్పావు కేజీ బెల్లం అయితే పడతదనమాట. సో, ఇది కుందు గదా! ఇంత మొత్తం మనం గ్రేట్ చేసుకోవడం అంటే చాలా కష్టము. సో, ఇట్లాంటి వాటిల్లోకి మేము చేసే పనైతే ఇదనమాట. ఒక పేపర్ పైన అట్లా పెట్టేసి, ఇట్లా ఒక చపాతీ కర్ర ఉంటది గదా! దాంతో అయితే కొడతాము. సో, ఏంటంటే మనం కరిగించుకోవడమే గదా! నార్మల్‌గా పౌడర్‌లాగా కావాలనుకోండి, మనం స్టోర్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి హీట్ చేస్తే మనకి మంచిగా తురుముకోవడానికి వస్తదనమాట. బట్ ఇప్పుడెటు మనం మెల్ట్ చేసుకుంటాం గాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముక్కలైనా పర్లేదు. ఈజీగానే మెల్ట్ అవుతది. సో, ఇట్లా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నప్పుడు మనం పాకం అట్లాంటివి చేసుకునే వాటికి ఇదే నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ అయితే. సో, అది ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి. ఇంక అక్కడైతే చూసారు కదా! ఒక పావు కేజీ వరకైతే తీసేసాననమాట. అది ఇంకా ఓన్లీ నేను 1 కేజీకి ముప్పావు కేజీ వరకు బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఇంక ఇదిగోండి ఇక్కడైతే పప్పులు చల్లారిన తర్వాత ఇట్లాగా చేత్తో గనక మనం అట్లా స్మాష్ చేసామనుకోండి, ఆ పొట్టు మొత్తం కూడా సెపరేట్ అవుతది గదా! ఇప్పుడు మనకి ఇట్లా జాలి గరిటె ఒకటి ఉంటది గదా! అంటే మనం డీప్ ఫ్రై చేయడానికి యూజ్ చేస్తాం గదా! సో, ఆ గరిటెతో అట్లాగా మొత్తం గూడా స్ట్రెయిన్ చేసుకున్నామనుకోండి, పొట్టు మొత్తం గూడా కిందకి వెళ్ళిపోతది. అండ్ పప్పులనేవి ఇట్లా సెపరేట్ జేసుకోవచ్చు. సో, అట్లా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కడాయిలో ఏంటంటే నేను తీసుకున్న ముప్పావు కేజీ బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే జస్ట్ ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. మీకు మంచిగా ఇంకా బాగా ఎక్కువ స్వీట్ తింటాము కావాలి అనుకునే వాళ్ళైతే 1 కేజీకి 1 కేజీ గూడా వేసుకోవచ్చండి. ముప్పావు కేజీ అయినా కూడా కరెక్ట్‌గా సరిపోతది. బట్ ఇంకా బాగా స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు 1 కేజీ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇంకా కొంచెం వాటర్ వేసాం గదా! బెల్లం అయితే మంచిగా కరిగించుకోవాలి. మా అమ్మ అనుకోండి అసలు ఏ పండగొచ్చినా చెక్కలు, చక్రాలతో పాటు ఇది కూడా చేసేదనమాట. అంటే ఇది చేసుకోవడానికి పండగే రావాల్సిన అవసరం లేదు. మన ఇష్టము. హెల్త్ వైజ్ చాలా మంచిది. సో, పిల్లలకి పెడితే చాలా హెల్తీ గదా! సో, పప్పుండలు ఇట్లా పప్పు చెక్క అంటాం మేమైతే. పల్లి చిక్కీ అని మీతో అంటున్నాను గానీ, బట్ మేమైతే పప్పు చెక్క అనే అంటామనమాట. సో, చాలా హెల్తీ గదా! సో, ప్రత్యేకంగా పండగలకే చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇష్టము. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎన్ని డిఫరెంట్ వెరైటీ స్నాక్స్ చేసినా సరే, ఈ స్నాక్స్ ముందు అసలు ఏం సరిపోవు. హెల్త్‌కి హెల్త్ అండ్ టేస్ట్‌కి టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఎక్కువ సున్నుండలు, ఇట్లా పల్లి చిక్కీ, ఇంకా కొబ్బరుండలు ఇవన్నీ మన చిన్నప్పుడు ఎక్కువ మనం ఇవే తినేవాళ్ళం. ఇప్పుడు తినేవి మనం అసలు ఆ రోజుల్లో ఎక్కడ తిన్నాం చెప్పండి. ఇప్పుడేదో పిల్లలు ఆ ఫుడ్, ఈ ఫుడ్ అని చెప్పేసి రకరకాలవి తింటూ ఉన్నారు గానీ, బట్ మనం చిన్నప్పుడు మాత్రం ఎక్కువ షాప్స్‌లో కూడా ఈ పప్పుండలు ఇవే కొనుక్కునేదాన్ని నేనైతే మాత్రం. ఈ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ చాలా తక్కువనమాట. అప్పుడు ఇక ఇట్లనే ఫెస్టివల్స్‌కి చేసిన ఏవో ఒక పిండి వంటలు అవి 2 తింటే చాలు టమ్మీ ఫుల్ అయ్యేదనమాట. కొంచెం వాటర్ తాగేస్తే ఇక ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళము. బట్ ఇప్పుడు పిల్లలకి ఏదో ఒక స్నాక్ ఉండాల్సిందే. ఇవి ఉన్నా సరే ఏదో ఒకటి ఉండాల్సిందే. ఇవి కూడా తినేవాళ్ళు ఉన్నారులెండి పిల్లలు. మా పిల్లలు కూడా తింటారు ఆఫ్‌కోర్స్ కాదనట్లేదు. బట్ ఇవున్నా కూడా వాళ్ళకంటూ ప్రత్యేకంగా మళ్ళీ ఏదో ఒకటి చేయాల్సొస్తుందనమాట. సో, అట్లా ఉంది. సో, అది ఇంకిక్కడైతే చూస్తున్నారు కదా! బెల్లం అయితే మంచిగా కరిగింది. కరిగిన తర్వాత ఏంటంటే ఒకసారి వడగట్టుకున్నాను. అంటే స్ట్రెయిన్ చేసుకున్నాననమాట. అంటే చిన్న చిన్న నలకలు అట్లా ఉంటాయి గదా! అందుకని చెప్పేసి ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని, తర్వాత అందులో ఏంటంటే కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాననమాట. సో, ఇంకక్కడ పాకం అయితే రావాలి. ఈలోపు మనం దేనిలో అయితే ఈ పల్లి చిక్కీ వేసుకోవాలి అనుకుంటున్నామో, దానికి అంటే ఇట్లా నేనైతే ఒక ప్లేట్‌లో కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసుకున్నాననమాట. ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను. ఇంకా ఈలోపు ఇదిగోండి ఇక్కడ నాకు పాకం గూడా వచ్చేసింది. మరీ ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇట్లా మనకి కొంచెం బాల్ లాగా అయితే సరిపోతదనమాట. మరీ ముదురుగా ఉందనుకోండి, పప్పు గూడా చాలా గట్టిగా అయిపోతది. కొరగడానికి ఇబ్బంది అయిపోతదనమాట. అందుకే మరీ ముదురు పాకం అవసరం లేదు. ముదురు అంటే మరీ మనం ప్లేట్‌కేసి కొట్టామనుకోండి టంగ్ అని మోగుతది. సో, అట్లా రావాల్సిన అవసరం లేదు. సో, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతదనమాట. సో, ఇట్లా పాకం వచ్చిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్న పల్లీలన్నిటిని గూడా వేసేసి ఇక స్పీడ్‌గా మొత్తం పాకం అంతా గూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం గ్రీస్ చేసుకున్నాం గదా! అంటే నెయ్యి గ్రీస్ చేసుకున్న ప్లేట్ ఉంది గదా! ఆ ప్లేట్‌కి వేసేసుకొని ఇట్లా ఈవెన్
ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడమే. సో మీకు ఇంకా మంచిగా కరెక్ట్ షేప్ రావాలి అనుకోండి, ఇదే స్టేజ్లో మీరు ఒక నైఫ్తో పీసెస్ లాగా కట్ చేసుకోండి. బట్ మాకేంటంటే అచ్చు చూసుకొని మురిసిపోవడం అంటే ఇష్టం అనమాట. అచ్చు భలేగా వచ్చింది అని చెప్పేసి అనుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. అందుకనేసి నేనైతే ఇక్కడ పీసెస్ ఏమీ కట్ చేయట్లేదు. ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. సో చల్లారిన తర్వాత అప్పుడు అచ్చులాగా అయితే తీద్దాము. సో ఇంక ఈలోపు అయితే ఇంకా అన్నం తినలేదనమాట. ఇంకా అన్నం తిందాంలే అని చెప్పేసేసి ఇంక ఇక్కడైతే నాకు మా వారికి పెట్టేస్తున్నాను. తను కూడా పని మీద వెళ్ళారని చెప్పాను కదా, సో తను కూడా వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికైతే వచ్చారు. సో ఇంకా తను వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఇద్దరం కూడా తినేస్తున్నాం అనమాట. బీరకాయ కర్రీ చేశారు మార్నింగ్, ఇవాళ అత్తయ్య చేశారులేండి, నేనైతే ఏమీ చేయలేదు. మార్నింగ్ ఇంకా మామయ్యకి లంచ్ బాక్స్ పెడతాం కదా, సో అదే టైంలో ఇంకా ఒకేసారి చేసేసారనమాట అత్తయ్యే. ఇంకా ఇంట్లో ఏంటంటే కొంచెం చింతకాయ పచ్చడి, ఇది కూడా అయిపోయిందనమాట. ఇన్ని రోజుల నుంచి చూపించకుండా లాస్ట్లో చూపిస్తున్నాను మీకు. సో అది కూడా కొంచెం ఒక 2 ముద్దలు తిన్నాం అనుకోండి స్టార్టింగ్లో, అదొక సాటిస్ఫాక్షన్ కదా ఎంతైనా పచ్చడితో తింటే. మనం ఎంత కూరతో తిన్నా పచ్చడితో 2 ముద్దలు తింటే అదొక తృప్తి. సో అట్లా మేమైతే తినేసాము. తిన్న తర్వాత ఈలోపు ఈ పప్పు చెక్క కూడా కంప్లీట్గా చల్లారింది. ఇంక ఇదిగోండి ఇట్లా బ్యాక్కి ఫ్లిప్ చేసి జస్ట్ ఒక 2 సార్లు అట్లా కొంచెం ట్యాప్ చేస్తే ఇదిగోండి మనకి నాకు అచ్చు అయితే విరిగిపోయింది అనమాట. అంటే నేను కొంచెం గట్టిగా వేసానులేండి, ఒక 4 ఏమో వేసాను అనమాట. సో ఆ ప్రెషర్కి ఏంటంటే అది కొంచెం అట్లా విరిగిపోయింది. పర్లేదులేండి, తర్వాత అయినా మనం పీసెస్లా చేసుకోవాల్సిందే కదా, కాకపోతే అచ్చులాగా వస్తుంది, మంచిగా చూపిద్దాము అనేసి అనుకున్నాను. నేను అనుకోవడం వల్ల ఏమో అదైతే అట్లా పీసెస్లా విరిగిపోయింది అనమాట. సో ఇంక ఇప్పుడు ఏంటంటే వీటిల్ని ఇంకా నాకు కావాల్సినంత సైజులో పీసెస్ లాగా అయితే విరుచుకుంటున్నాను. చెప్పాను కదా మీకు మంచిగా షేప్ కావాలి అనుకుంటే ప్లేట్లో వేసిన వెంటనే పీసెస్ లాగా కట్ చేసుకోండి. బట్ నేను అచ్చు మంచిగా చూసుకుందాంలే అన్నట్లు నేను అప్పుడు కట్ చేయలేదు. అండ్ మోస్ట్లీ మేమైతే కట్ చేయలేండి, ఇట్లాగా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇట్లా పీసెస్ లాగా చేసుకుంటాం అనమాట. సో అంతే, ఇంకా పీసెస్ లాగా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా రోజుల వరకు ఇదైతే స్టోర్ ఉంటుంది. అయినా ఇది చేశాక ఎన్నో రోజులు ఉంటుంది అనుకోవడం మన భ్రమే. చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి. ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారనుకోండి 2-3 డేస్లో ఇది మొత్తం కూడా ఫినిష్ చేయొచ్చు. మా ఇంట్లో మేము అందరం తింటాము. మా వాస్వికి కూడా చాలా ఇష్టము. ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చేసింది అనమాట ఫెస్టివల్కి. ఇక అప్పటి నుంచి కూడా వాడు ఇక ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే మా అమ్మను కూడా అడుగుతాడు అనమాట. సో అట్లాగా వాడికి చాలా ఇష్టము. సో ఇంకా నేనైతే అట్లా ఒక స్టీల్ కంటైనర్లో అయితే వేసేసాను అనమాట. సో అది ఇంకా ఆ తర్వాత మా చన్నుగాడు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. వీడు చూడండి ఎక్కడున్నాడా అనేసి వెతుక్కుంటున్నాము. వీడేమో ఇక్కడ గార్డెన్ దగ్గర ఉన్నాడు అనమాట. నేను మీకు మొన్న ఇంకు కాయలని చూపించాను కదా, వాటి కోసం వీడైతే ఇక్కడికి వచ్చాడు. రావాలి బయటికి నువ్వు. ఇదిగో నీ చేతిలో చూపి ఇట్రా, బయటరా, చేతిలో చూపి, నాకు వీడియో తెత్తా చూపి. ఇట్రా సరిగా చూపి, ఇట్టా బయటరా. నేనేమో పప్పు చెక్క చేస్తున్నాను కదా, ఇంక మా అత్తయ్య కూడా బయటే ఉన్నారు, కానీ వీడు ఎప్పుడు వచ్చాడో ఇక్కడికి చూడలేదంట తను కూడా. నేను అనుకుంటూనే ఉన్నాను ఇక్కడే ఉంటాడని చెప్పేసి. మొన్న ఒకరోజు చూపించాను ఇట్లా చేతికి కలర్ అంటది అని చూపిస్తే, ఇంక అప్పటి నుంచి కూడా వీడు ఇవి కోసుకోవడానికే వస్తున్నాడు అనమాట. ఇక ఈ నా చెయ్యి తగిలి పడిపోయాయి అన్నీ కూడా. ఇంకా నేను పడేసానని చెప్పేసి అక్కడ నన్ను కొడుతున్నాడు. వెళ్ళి వాళ్ళ నాన్నకి నా మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నాన్న అయితే పిలుచుకొచ్చాడు అనమాట. ఇంకా తనైతే ఏరుకోవు, ఏడుతున్నాడు అబ్బాయి మళ్ళీ. లోపల లేవులే, ఇంకా ఉన్నాయన్నీ కోసుకున్నాడు. మామూలు ఉంటాయి లోపల. అయ్యా, సో అదే ఇంకట్లా వాళ్ళ నాన్నతో కొన్ని అయితే కోయించుకొని చక్కగా కూర్చొని ఆడుకున్నాడు అనమాట. అవి ఇంకు కాయలు అని చెప్పేసి సిరాకాయలు అంటారు వాటిల్ని. మంచిగా పెన్ను రీఫిల్లో కూడా వేస్తే పడుతుందంటండి. నేనైతే ఎప్పుడు వేయలేదు, కానీ మా అత్తయ్య చెప్తున్నారు మంచిగా రీఫిల్లో వేస్తే బాగా పడుతుంది అని చెప్పేసి. పింక్ కలర్లో ఉంటాయి. సో అది అసలు నా మీద ఏ రకంగా కంప్లైంట్స్ ఇస్తాడంటే, మా వారికి అసలు నేను కొట్టకపోయినా సరే మమ్మీ కొట్టింది, మమ్మీ తిట్టిందని చెప్పేసి కంప్లైంట్స్ ఇస్తాడనమాట. మా చిన్నోడు మామూలోడు కాదు.
సో, అది ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఇంక అయితే ఇవి స్ప్రౌట్స్ అనమాట. అంటే పెసలు నిన్న మార్నింగ్ పెసర దోస వేసుకున్నాము. అయితే పెసలు నానబెడతాం గదా! సో, అప్పుడు కొన్ని తీసాననమాట. పిల్లలకి పెడదాంలే పెట్టి చాలా రోజులు అయిపోతుంది అని చెప్పేసి కొన్నయితే తీసాను. తీసి ఇట్లాగా మంచిగా స్ప్రౌట్స్ అయ్యాయి. సో, ఇంకా ఇవాళ ఈవినింగ్‌కి ఏంటంటే ఇట్లాగా సలాడ్ లాగా చేస్తున్నాననమాట. పెసలు అలాగే చూసారు కదా! ఆనియన్స్ ఇంకా కొంచెం క్యారెట్ పీసెస్ అలాగే కొంచెం ఒక హాఫ్ వరకు టొమాటో అట్లా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ పౌడరు, చాట్ మసాలా, ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసి అండ్ ఫైనల్‌గా కొన్ని దానిమ్మకాయ గింజలు గూడా వేసేసి ఇట్లా బాగా మిక్స్ చేస్తున్నాను. అంతే సింపుల్‌గా సలాడ్ అయితే రెడీ. చాలా అంటే చాలా హెల్తీ అనమాట పిల్లలకి. జనరల్‌గా ఇట్లాంటివి పిల్లలు తినడానికి అసలు ఇష్టపడరు గదా! బట్ మా చిన్నోడు ఇవి చాలా ఇష్టంగా తింటాడు. సో, అట్లా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేసాను. ఇంక ఈలోపు మా పెద్దోడు గూడా వచ్చాడనమాట. ఇంక వాడు రాగానే ఇక్కడ ఇద్దరికి గూడా పెట్టేసి ఇస్తున్నాను. చాలా హెల్తీ పిల్లలకి. బట్ తినడానికేమో ఇష్టపడరు. అయినా ఎలాగోలా ఇక మనమే వాళ్ళకి పెట్టాలనమాట. తినట్లేదు గదా అని చెప్పేసి వదిలేస్తే వాళ్ళకి అసలు తినరు. సో, ఏదైనా సరే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి మనం పిల్లలకి. మా చిన్నోడు మాత్రం బాగా తింటాడండి. మా చిన్నోడు ఓన్లీ కర్రీ అయినా వాడికి పీసెస్ ముక్కలుంటే చాలనమాట. ఉట్టి కర్రీ అయినా కూడా తింటాడు. మా పెద్దోడు చూడండి నాకొద్దనేసి పక్కన పెట్టాడనమాట. అయినా నేనైతే వదలను తినేంత వరకు. పప్పు చెక్క చేశాను. అది కూడా ఇస్తానులే ఫస్ట్ ఇవి తినని చెప్పేసి అన్నాను. మా చిన్నోడు మాత్రం నిజంగా నాకు భలే ముచ్చటేస్తదనమాట. మంచిగా తింటాడు గదా! అందుకని వీడైతే మంచిగా బౌల్ ఖాళీ చేశాడు. వాడు మాత్రం చూడండి మెలికలు తిరుగుతున్నాడనమాట. నాకొద్దని చెప్పేసి. వాడికి ఎక్కువ చెప్తా ఉంటాను గదా! వాడికి ఎక్కువ బ్రెడ్ ఆమ్లెట్ గానీ, అట్లా మంచూరియా గానీ, ఇంకా పాన్ కేక్స్ అట్లాంటివి తింటాడనమాట. సో, ఇట్లాంటివయితే పెద్దగా దిగవు వాడికి. అయినా గూడా తిను పప్పు చెక్క ఇస్తాలే అని చెప్పేసి అంటే, ఇంకప్పుడు కొంచెం అయితే కింద పడేశాడు కాలు తగిలి. ఇంక అవి తీసేశాను. ఇంకా తర్వాత ఇక అవి తింటున్నాడనమాట. ఇంక మేమేమో కొంచెం కొంచెం ప్రసాదంలాగా తీసుకున్నాము. అంటే అవి మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్‌కి సరిపోదేమో అనేసి నేను కొంచెమే తీశాననమాట. అది కూడా ఓన్లీ పిల్లల్ని ఉద్దేశించుకొని తీశానులెండి. సో, అది మేము కూడా అట్లా కొంచెం కొంచెం అయితే తిన్నాము. ఇంక తిన్న తర్వాత ఇక్కడ ఈవినింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాననమాట. ఇంకట్లా ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇక్కడ బయటైతే ఊడుస్తున్నాననమాట. ఇంకా తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్‌కి కూడా ప్రిపేర్ చేయాలి. సో, ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.